అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూలై 18వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకోబోతున్నామండి. మరి ఈ వృషభ రాశి వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మీరు పొందలేనటువంటి ఒక వస్తువు కావచ్చు, ఒక బంధం కావచ్చు, మీరైతే రేపటి రోజున పొందడం జరుగుతుంది. దానివల్ల మీలో రెట్టింపైనటువంటి సంతోషం, ఆనందం మరింత ఎక్కువగా అవుతుంది. మానసికమైనటువంటి ఆరోగ్యం కూడా మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది. అలాగే అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఏ విధమైన ప్రతికూలతలు, అలాగే మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి క్షణాలు ఎక్కడ కనిపించడం లేదు. మీకు రాబోతున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం రేపు మీకు సొంతం కాబోతుంది. దీని ద్వారా మీలో, అలాగే మీ కుటుంబంలో మరింత ఆనందం విరవబోతుంది. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వారు కావచ్చు, గతంలో మిమ్మల్ని వెంటాడిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రేపు మీ ద్వారా దూరం కావడం మీరు మీ కళ్ళారా చూస్తారు. అలాగే మీకు చాలా రోజుల నుంచి జరగడం లేదన్నట్టు ఒక పని చక్కగా ఎటువంటి పెండింగ్ లేకుండా పూర్తి అవ్వడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్టు, ఒక ధైర్యం అనేది రేపటి రోజున కలగబోతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే మిమ్మల్ని అందరినీ కూడా రేపటి రోజున మీ ప్రవర్తన, మీ యొక్క రూపం, మీ తెలివితేటలు, మాటలు, మీ పొగరు, వీటన్నిటిని కూడా ఒక వ్యక్తి బాగా ఇష్టపడతారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఏదో ఒక విధానంగా మీతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసి ఒక సలహాను, లేదంటే ఒక ఉద్యోగమే కావచ్చండి, లేదంటే ఒక బిజినెస్ పరంగా కావచ్చు, లేదంటే ఎక్కడైనా కానీ మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా మంచి ఒక స్థాయికి వెళ్ళాలని చెప్పి కళ్ళగంటున్నటువంటి మీకు మీ మాటల రూపంగానో, లేదంటే మీరు చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్కి ఏదైనా ఇంప్రెస్ అయ్యే విధానంగానూ ఉంటుందన్నమాట. దాని ద్వారా మీకు మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం, ఒక మంచి ప్రత్యేకమైన స్థానం అయితే రేపటి రోజున పొందుతారు. అలాగే మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం మరలా మీ జీవితంలోకి రావడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఊహించినటువంటి పరిణామాలు జరుగుతాయి. మీకు ఎవరితో కూడా రేపటి రోజున గొడవలు కానీ, ఇలాంటివి ఏమైనా కానీ జరుగుతాయంటే తప్పకుండా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్వాదాలు చోటు చేసుకున్నటువంటి ఆ విధంగా కనిపిస్తుంది. కాబట్టి గొడవల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో మీ పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి. అయితే దీనికి తగిన విధానంగా కూడా కొంచెం చిన్న పరిహారం అని చేసుకుంటే చక్కగా రేపటి రోజున మీ పైన ఏదైనా కానీ జాతక దోషాలు కానీ, నరదిష్టి, నరఘోష ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి. మరి రేపటి రోజున మీ పనుల్లో అంటే మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మరి అసలు ఖాళీగా ఉండడం అనేది మీకు ఈ రాశి వారికి పెద్దగా ఇష్టం ఉండదు. అలా ఖాళీగా ఉన్నవారిని చూసి కూడా కోపడతారు. ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరికైనా సరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పి సలహా ఇస్తారు. అలాగే జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పి మంచి సంకల్పంతో ఆలోచిస్తూ ముందుకు సాగుతుంటారు. ఎదుటి వ్యక్తులు కూడా అలాగే ఉన్నతమైనటువంటి గౌరవాన్ని పొందాలని చెప్పి తహతహలాడుతుంటారు. నిజం చెప్పాలంటే నేటి సమాజంలో ఇలా ఎవరు కూడా ఆలోచించరు. కానీ ఇటువంటి ఆలోచన ధోరణి అనేది మీకు మాత్రం సొంతం. మీరు బాగుపడమే కాకుండా సమాజంలో మీతో పాటు ఉన్న వారందరూ కూడా బాగుపడాలని, మీ ద్వారా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా భగవంతుని కోరుకుంటారు. కష్టంలో ఉన్న వారిని చేరదీస్తారు. అలాగే వారికి ఏదైనా అవసరం ఉంటే మీ దగ్గర ఉన్నా లేకపోయినా వారికి అవసరానికి ఏదైనా ఒక రూపాయి ఇస్తారు. అలాగే వారికి ఉపయోగపడేటువంటి పనిని కూడా వారికి కల్పించేందుకు ముందుగా ఉంటారు. ఇక మన జీవితంలో మనం ఒక స్థాయికి వెళ్ళాలని, మంచి గౌరవాన్ని పొందాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాగే మీకు కూడా ఎన్నో కలలు, మీ జీవితం పట్ల మరెన్నో ఆశలు. కానీ ఏంటంటే గత కొన్ని రోజులుగా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వెనక్కి వెళ్ళడం, మీరు మరింత ఎక్కువగా కృంగతీస్తూ ఉండడమే కాకుండా నిరాశ, నిస్పృహలు ఉంచేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని దేని గురించి అయితే ఇబ్బంది గురి చేస్తున్నటువంటి పనులు కానీ, మనుషులు కానీ, ఇవన్నీ కూడా మీ నుండి శాశ్వతంగా దూరం కావడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు రేపు సంపూర్ణంగా కలగబోతుంది. కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది రేపటి రోజు పుష్కలంగా కనిపిస్తుంది. కాబట్టి రేపు ఉదయాన్నే చక్కగా నిద్రలేచి ఇంటి గుమ్మాన్ని అలంకరించుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన రేపటి రోజున మర్చిపోకుండా చేసుకోండి. ఇంట్లో అమ్మవారికి తీపి నైవేద్యంగా పెట్టండి. చక్కగా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ దీపారాధనలో ఒక యాలక్కాయని కానీ, ఒక లవంగాన్ని కానీ వేసి చూడండి. అలాగే అమ్మవారి ముందు సంకల్పం చేసుకోండి. మా బాధ ఇది, మా కష్టం ఇది, మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నటువంటి పని పెండింగ్లో పడిపోతుంది. మేము ఎంత ముందుకెళ్ళాలనుకున్నా కానీ ఎవరో తెలియకుండా మమ్మల్ని వెనక్కి పట్టి లాగినట్టుగా అనిపిస్తుంది. నేను వెనుకున్న పని సక్రమంగా జాగేలాగా చెయ్యమ్మా అని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకోండి. ఇక కొంతమంది మనుషులతో కానీ ఎక్కువగా మీరు
మీ పని చేసుకుంటూ ఉంటారండి. అనవసరంగా ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. కాబట్టి మీరు ప్రశాంతంగా చాలా ఎక్కువగా పీస్ఫుల్గా గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారని అర్థం అనమాట. మనుషులతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడతారు అని చెప్పి మరలా ఎక్కువగా అనుమానాన్ని పెట్టుకోకండి. అందరూ కూడా మనుషులతోనే మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువగా మాట్లాడడానికి మీ వ్యవహారాలు కానీ లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పుకోవడం కానీ ఇలాంటివి చెప్పుకోరనమాట. ఒకటి మాట్లాడితే లేనిపోని ప్రాబ్లం క్రియేట్ చేసుకున్న వారు అవుతారు. ఎందుకు ఎంతవరకు ఉంటే అంత బాగుంటుందని చెప్పి అనుకుంటారు. కానీ ఏంటంటే పని కట్టుకొని మరి కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇబ్బందికి గురి చేయాలను మీకు వచ్చేటువంటి ఉన్నతి చూసి మీకు వస్తున్నటువంటి రూపాయి ఆదాయాన్ని చూసి లేదంటే సమాజంలో మీకు వచ్చేటువంటి మంచి స్థాయిని చూసి ఓర్చుకోలేక కొంతమంది వ్యక్తులు ఏంటంటే కుళ్ళు కుతంత్రాలు మీ పైన ఎప్పటికప్పుడు జరుపుతుంటారు. అటువంటి నరదిష్టి నరఘోషం మీ పై నుంచి తొలగించుకోవడానికి మీరు ఎర్రనీటిని దిష్టి తీసేసుకుంటూ ఉండడం, అల్ల ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వంటి చేసుకోండి. అలాగే మీకు అంటే పొరపాటున కూడా ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టుకోరండి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నిలబెడుతుంది. ఏ కష్టం వచ్చినా ధనబద్ధంగా జయించడానికి ఇష్టపడతారు. ఇక ఈ రాశి వారి యొక్క స్నేహం వీరి యొక్క ప్రేమ బంధం ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎదుటి వ్యక్తులు ఇష్టపడంగా ఉంటుంది. బాగా బిజీగా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణంలాగా మీ కుటుంబంలో సంతోషంగా మరిన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఇష్టమైనవన్నీ వడ్డించుకొని తినడం, చక్కగా మంచి బట్టలు వేసుకోవడం, ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడం రేపటి రోజున మీరు చూసుకున్నట్లయితే కనుక చాలా ఆనందంగా మీకు తెలియకుండానే రోజు అనేది గడిచిపోతుంది. అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా మీకు అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడం, వారితో కలిసి మాట్లాడడం, వారు చూసి సంతోషపడడం, ఇలా ఫ్యామిలీతో సంతోషంగా గడపడం అని చెప్పి ఒక భావన చాలా రోజుల తర్వాత మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా మీరు ఈ రాశి వారిని చెప్పుకోవచ్చు. కుటుంబం కోసం ఎంత కష్టపడినా కూడా మీరు ఎప్పుడు కూడా కష్టాన్ని గుర్తుపెట్టుకోండి. వారి ఆనందాన్ని చూసి మురిసిపోతుంటారు. ఎంత చేసినా కూడా కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అన్నటువంటి సంకల్పంతో కుటుంబం కోసం ఏదైనా సాధిస్తూ ఉంటారు. ఎంత శ్రమైనా సరే చేస్తుంటారు. ఇదంతా మనం చేస్తుంది దేనికోసం? మన కోసం, మన కుటుంబం కోసం కదా అనేటువంటి భావన మీ మనస్తత్వమే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. ఇక బయట కూడా పెద్దగా ఏ విషయాలను కూడా చెప్పుకోవడాలు లేదంటే ఒకరి మీద విమర్శలు చేయడాలు మీకు పెద్దగా ఇష్టం ఉండదు. అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కానీ కోపాన్ని తెప్పించే విధానంగా ప్రవర్తన అస్సలు ఉండదు. ఇక మీరు కొంచెం కోపానికి గురైనప్పటికీ కూడా కోపం మీలో ఎక్కువసేపు దాగి ఉండదు. మీలో అతి ప్రేమ అదే మంచితనం ఉండడం వల్ల కొంతమంది వ్యక్తులు కూడా మీ తలపై కూర్చుంటున్నారు. అంటే మీ ద్వారా ఆసరా పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీ భారం మంచి పొందిన వ్యక్తులు కావచ్చు, మీకు తెలియకుండానే మీకు శత్రువులుగా కొని తెచ్చిపెట్టుకునే వారు అవుతారు. కాబట్టి అతి మంచితనాన్ని కొంచెం తగ్గించుకోవడం మంచిదండి. మీరు ఏదైనా కానీ మీ ద్వారా ఏదైనా సలహాలను, సహాయాన్ని లేదంటే ఇంకేదైనా మంచి జీవితాన్ని పొందిన వారు కూడా మీకు రివర్స్ అవుతారనమాట. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మెసులుకోండి. ఇక విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటువంటి ఒక చిన్న సంఘటన అంటే రేపటి రోజున ఇంట్లో పెద్దవాళ్ళకి ఏదైనా కానీ అనారోగ్య సమస్యలు రాని లేదా వారి పరంగా ఏదైనా అప్పటికప్పుడే మానసికమైనటువంటి ఆరోగ్యమైన దెబ్బతీసేలాగా హై టెన్షన్ గురవుతారు. ఎక్కువగా బాధపడాల్సినటువంటి అవసరం లేదండి. చక్కగా వారు మరలా తిరిగి కోరుకుంటారు. ఎక్కువగా బాధపడకండి. అలాగే నరఘోష, నరదిష్టి ఇవన్నీ కూడా మీకు కొంచెం ప్రతికూలంగా అనిపిస్తూ ఉంటే కనుక మీరు చేయాల్సిన పని సోమవారం రోజున దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి బిల్వపత్రాలతో స్వామివారికి అభిషేకం చేయించుకోండి. మీలో ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే జలప్రియుడు కాబట్టి స్వామి అభిషేక ప్రియుడు కాబట్టి తప్పకుండా స్వామికి అభిషేకం చేయించుకోండి. వీలుంటే గోమాతకు తగినటువంటి పూజ చేసుకోండి. మీకు చేతిలో ఉన్నటువంటి ఆహారం ఆకుకూరలు కానీ లేదంటే ఇంకేదైనా గోవు తినేటువంటి ఆహార పదార్థాలను అందివ్వడం ఇలాంటివన్నీ కూడా ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి. అలాగే నూతనమైనటువంటి ఉత్తేజం అనేది మీకు కలుగుతుంది. మీకు ఆవుకు గోమాత ఉంటుంది. హిందువులందరూ కూడా ప్రత్యేకంగా పూజ చేసుకుంటాం కదా. రేపటి రోజున శుక్రవారం కాబట్టి పచ్చిగా ఉన్నటువంటి గడ్డిని తినిపించడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో రేపటి రోజున మంచి రోజుగా మిగిలిపోతుంది. మీకు మీ చేతిలో ఏదైనా కానీ ఒక రూపాయి సరిపోని ఉంటుంది. అలాగే ఈ విధంగా రేపటి రోజున మీరైతే చేసి చూడండి. ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా కూడా ఈ బంధాన్ని మీరు రేపటి రోజున ప్రత్యేకంగా కలుసుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే దూరమైనటువంటి బంధం అది జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా మీ బంధం అనేది మీ జీవితంలోకి మరలా తిరిగి రావడం జరుగుతుంది.
కాబట్టి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే రేపటి రోజున మీకు ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో కూడా గడపడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. మరి ఇంత మంచి అవకాశాన్ని అసలు జారవిడ్చుకోకండి. రేపటి రోజున సంతోషంగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీ పనులన్నీ కూడా ముగించేసి సాయంత్రానికి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా మీకు నచ్చినటువంటి వంట చేసుకొని చేయించుకొని తిని హాయిగా పీస్ఫుల్గా ఉండండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.